ప్రైజ్ ది లార్డ్. 33వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని చూసే దేవుడే ఉన్నాడు. ఆయన నరులందరినీ కూడా దృష్టించుతున్నాడు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, నీకు కావలసిన ప్రతిఫలం దొరకట్లేదేమో, నీ జీవితంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది పొందుకోలేకపోతున్నావు. ప్రభు నన్ను చూడట్లేదా, ఎందుకు నా జీవితంలో ఇలాంటి శ్రమలు కలుగుతున్నాయి, ఎందుకు నాకు ప్రతిఫలం కలగట్లేదు అంటే, రూతు జీవితంలో మనం చూసినట్లయితే రూతుని గురించి బోయాజ్ మాట్లాడుతుంటాడు. నీవు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండండి. తాత్కాలికంగా కొంచెం కాలం మీరు శ్రమ పెట్టబడుతుండొచ్చు. యోసేపు యథార్థంగా జీవిస్తున్నప్పటికీ చెరసాలలో ఉండవలసి వచ్చింది. ఈరోజు ప్రభు యందు నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకొని ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిశ్చయంగా నిన్ను చూస్తున్న దేవుడు, న్యాయంగా నీకు తీర్పు తీరుస్తాడు. నీ యొక్క భక్తి, నీ యొక్క యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మనుషులు నీ యొక్క నమ్మకత్వాన్ని చూడలేకపోతుండొచ్చు, కానీ ప్రభు చూస్తున్న దేవుడు, ఆయన నిశ్చయంగా నీకు మేలు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.